నెల్లూరు రామలింగాపురంలో షేక్ రషీద్ బాషా, షేక్ జరీన్ తాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం గరీబ్ బిర్యానీ సెంటర్ ను హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నెల్లూరు వాసుల అభిరుచులకు అనుగుణంగా గరీబ్ బిర్యానీ అందరికీ అందుబాటులో తీసుకువస్తున్న నిర్వాహకులను కృష్ణారెడ్డి అభినందించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఉచితంగా బిర్యానీ అందజేశారు. మీడియా సోదరు నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. గరీబ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్. మొదటి నుంచి కూడా మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాలి ఉద్దేశంతో 2018లో మొదలుపెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు 5 బ్రాంచులు ఇనమడుగు, కావలి, బీబీనగరు, నెల్లూరులో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే కూర్చొనిగా ఏర్పాటు చేశారు రషీద్ గారు. వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మనకు తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలో 140 రూపాయలు నేను చూశాను. నేను 140 రూపాయలకి ఏం మిగులుతుందని చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు, మంచి మెటీరియల్, మంచి చికెన్ ముక్కలు వేసి పెట్టాలి. వాస్తవంగా దాంట్లో పెద్ద మార్చిలు అడిగాను నేను, మీరు ఎలా ఇవ్వగలుగుతారంటే లేదు సార్, అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో నేను వ్యాపారం చేశాను. దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఈరోజు రహనాథ్గూడ సెంటర్లో స్టార్ట్ చేశాను. ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. అంటే తక్కువ ధర ఏదో నాణ్యత లేదు కాదు, 100%. చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు, హోటల్లో బాగా చేయట్లని చెప్పి. నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్లలో కూడా చేయరు. మీరు ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు, కానీ ఇళ్లలో హోటల్లో ఉదయాన్నే ఐటెం తెచ్చి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతాం. మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయంకాలం వాడు. ఆ విధంగా రుచిగా అంటే ఎక్కడైనా చూడండి, నెల్లూరులో భోజనం ప్రత్యేకత. నువ్వు ఏ ప్రపంచ ఏ రాష్ట్రం కనుకోండి, ఏ కంట్రీ కనుకోండి, నెల్లూరు అనే ఒక పేరు బ్రాండ్. అలాంటి దాంట్లో వారు రషీద్ గారు ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం ఇది అందరికీ శుభచేయచ్చు. నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది. ఎంతో ఒక విధంగా ఇది మన నెల్లూరు అనే సిటీ కంటే పెరుగుతుంది. ఎన్నో హోటల్స్ వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం. నన్ను ఆహ్వానించి మన జయరాజ్ గారు, జయకుమార్ గారు వారు తరఫున రికమెండ్ చేయడం జరిగింది. మా యాంకరు జవహరి వారు కూడా రావడం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను. ప్రజలందరికీ ఒకటే అండి, ఎంతసేపు ఒక హోటల్గా పోతామని కాకుండా కొత్తవి వస్తున్నాయి. వాళ్ళని ప్రోత్సహించినప్పుడు అనేక రకాల ఐటమ్స్ అనేక రకాల అందుబాటులో వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి. వారికి రషీద్ గారికి మరి బ్రాంచ్ పెట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చెప్పండి. ఎక్కడైనా
కూడా ఆడవారు ఉంటే టోటల్ సక్సెస్. ఎందుకంటే మన అమరావతి మా అమ్మగారు స్థాపించారు. అంటే ఎక్కడైనా కూడా లేడీస్ ఉన్నారంటే ఆ హోటల్లో క్వాలిటీ రుచి ఉంటుంది. ఎరీనా గారు ఈ హోటల్కి రెగ్యులర్ చూసుకోం కాబట్టి తప్పకుండా రుచిగా ఉంటుంది. తప్పకుండా వెళ్ళదు ప్రోత్సహించాలి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం లౌడ్గా చెప్పండి. మా హస్బెండ్ 2018లో ఉంది. అందరికీ అంటే సార్ గారు చెప్పినట్లు అందరూ అంటే హై క్లాస్ వాళ్ళు తింటారు బిర్యానీ, లో వాళ్ళు తినడం చాలా తక్కువ అండి. అందరికీ కరెక్ట్, అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి, అందరూ బిర్యానీ రుచి చూడాలి అని చెప్పి చాలా లోగా పెట్టాను. ప్రైస్ లో ఉంది కదా అని క్వాలిటీ తగ్గేది లేదండి. రెండు బాగుంది. తిన్నంత బిర్యానీ మాత్రం ఇస్తామండి. 3 పీసెస్ ఉంటాయి. తిన్నంత బిర్యానీ ఉంటుంది. ఎంతైనా తినొచ్చు అండి. రైస్ పీస్లో ఎంతైనా తినొచ్చు. ఫ్రీగా పెడతాము. మమ్మల్ని ఇంకా ఇట్లాగే ఆదరించాలని చెప్పి కోరుతూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.